బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఇండిగో విమాన సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఇండిగో విమానాలన్నీ ఎయిర్పోర్టులకే పరిమితమయ్యాయి. దీంతో ఇండిగో విమానాల సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇండిగో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర విమానయాన శాఖ పరిశీలిస్తోంది. ఇండిగో సంక్షోభంపై కాసేపట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఇండిగో విమాన సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మరి ఇండిగో విమానాలు ఎయిర్పోర్ట్ కే పరిమితమయ్యాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? భారతదేశానికి చెందినటువంటి మరొక పౌర విమానయాన సంస్థ ఇండిగో మనకు తెలిసిందే, చాలా కంఫర్టబుల్ రేట్లలో జర్నీ చేయొచ్చు అనే ఒక ఒపీనియన్ కూడా ఇండిగో ఫ్లైట్స్ మీద ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇండిగో సంస్థ పెద్ద సంక్షోభం చిక్కుంది. గత 2 రోజులుగా ఆల్మోస్ట్ 200 నుంచి 300 విమాన సర్వీసులు రద్దయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయి ఇంపాక్ట్ కలుగుతుందో. అంతేకాదు నవంబర్ నెలలో దాదాపు 1232 సర్వీసులు కూడా రద్దవడం జరిగింది. అంటే విమాన రాకపోకలు నిలిపివేశారు. దానికి కారణం సిబ్బంది కొరత కావచ్చు, అంటే ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్లలో ఉన్నటువంటి రద్దీ కావచ్చు. విషయం కారణం రీజన్ ఏదైనా సరే ఆల్మోస్ట్ వరుసగా ఈ విధంగా 2-3 రోజుల గ్యాప్ లో 200-300 విమాన సర్వీసులు రద్దవడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి అంటే సదరు విమానయాన సంస్థ ఇప్పటికే కొంత క్లారిటీ అయితే ఇచ్చింది. కేవలం ఈ కారణాల వల్లే తాము విమానాలు రన్ చేయలేకపోతున్నాం అనే ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన సంస్థ ఏదైతే ఉందో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కాసేపట్లో ఇండిగో సంస్థపై ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభం పైన చర్చించబోతున్నారు. ఆ సంబంధిత అధికారులు ఆ ఇండిగో సంస్థ సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడడంతో పాటుగా ఇమీడియట్ రిలీఫ్ గా మనం ఏం చేయొచ్చు, ఏ విధంగా వాటిని సర్వీసుల వల్ల రీస్టార్ట్ ఏ విధంగా చేయొచ్చు, ఏం చేస్తే అవుతుందనే అంశం పైన కాసేపట్లో ఆయన రివ్యూ చేయబోతున్నారు. డీజీసీ ఇప్పటికే మనకు తెలిసిందే సివిల్ ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఇండిగో సంస్థకు సంబంధించి అది వాళ్ళ యొక్క సంస్థ యొక్క నిర్వహణలో వచ్చినటువంటి ఇబ్బందులు, సిబ్బంది కొరత, కొంతమంది ఏదైతే ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కలకత్తా, హైదరాబాద్ ఇటువంటి నగరాలకు కూడా ఇండిగో ఫ్లైట్స్ జనరల్ గా బాగా ఎక్కువగా తిరుగుతూ ఉండే పరిస్థితి. కానీ అటువంటి సిటీలు కూడా ఆ సంస్థ సంబంధించిన విమానాలు నిలిచిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో ఉందో. అంటే కొన్ని సిబ్బంది దొరకపోవటం ఒక రీజన్ అయితే ఆ ఫ్లైట్స్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయనేది ఇంకొక విషయం. దాంతో పాటుగా ఎవరైతే అంటే ఈ కారణాల వల్ల, ఈ రీజన్స్ వల్ల ఆల్రెడీ ఎవరైతే పనిచేస్తున్నారో సదరు సంస్థలో వారంతా కూడా వేరే విమానయాన సంస్థకి వెళ్ళి జాబ్ కోసం అప్లై చేసుకోవడం కావచ్చు, లేదంటే ఆ పనిలో ఉండటం కావచ్చు. సో ఈ విధంగా నాన్ అవైలబిలిటీ ఉండటం, ఈ కారణాల వల్ల సంస్థ చాలా సంక్షోభం ఎదుర్కొంది. అయితే ఇప్పటివరకు ఇండిగో సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అయితే ఈ స్థాయిలో ఇంపాక్ట్ అయితే వాళ్ళకి క్రియేట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఈ విధంగా అవడం కూడా ఆ సంస్థ తలెత్తుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత సివిల్ ఏవియేషన్ సంబంధించి ఈ సంస్థ కూడా భారత పౌర విమానయాన సంస్థకు సంబంధించింది కాబట్టి కొంత భారత కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా వీళ్ళతో సంప్రదింపులు జరిపి దీన్ని సార్ట్అవుట్ చేయడం కోసం, దీని ఎఫెక్ట్ ను తగ్గించడం కోసం ఇమీడియట్ రిలీఫ్ కింద విమానాలు వెళ్లిపోయారు. అంటే విమాన రాకపోకలు, ఇండిగో సంస్థ విమాన రాకపోకలు అంటే జరిగేలాగా వెంటనే ఎయిర్పోర్ట్లలో ఏదైతే ప్రధాన నగరాల్లో నిలిచిపోయాయో ఆ నగరాల్లో మళ్ళా రీస్టార్ట్ అవడం కోసం ఏం చేయాలనే అంశం పైన కాసేపట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రి ఎవరైతున్నారో ఆయన ఆ సంస్థ ఉన్నతాధికారులతో పాటుగా డీజీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపి చర్చించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా పెద్ద నష్టం అయితే జరిగింది. ఇండిగో సంస్థకి జనరల్ గా కంఫర్టబుల్ ప్రైసెస్ లో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక ప్యాసింజర్ ఎక్కువగా ఇండిగోని చూజ్ చేస్తూ ఉన్న పరిస్థితి. అది మొన్నటి వరకు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వరకు ఆ టెంపో కొనసాగింది. అంటే జర్నీ కంఫర్టబుల్ గా జరగడంతో పాటుగా కొంత ప్రైసెస్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే వినియోగదారుడు ఎక్కువగా దాన్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటి సంస్థ ఇప్పుడు ఇబ్బందులు పడిపోయింది. దాన్ని కోపప్ చేయడం అంటే దాన్ని రికవర్ చేయడం కోసం కొంత ఇప్పటికైతే ఆ సంస్థతో పాటుగా పౌర విమాన సంస్థ కూడా కేంద్రం కూడా పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. మేబీ ఈ సాయంత్రం లోపల రివ్యూ తర్వాత ఒక డెసిషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.